హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. తండేల్ ఈ సినిమా గురించి అక్కినేని ఫ్యాన్స్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాకి సంబంధించిన రివ్యూని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు సినీ ఫిలిం జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే ఇది వాస్తవంగా జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా తీస్తున్నామని వాళ్ళు మొదటే చెప్పేశారు. చెప్పి ఇది ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి జాలర్లు పాకిస్తాన్ సైన్యానికి దొరికి, అంటే పాకిస్తాన్ నేవీ వాళ్ళకు దొరికి పాకిస్తాన్ జైళ్లలో ఉండి అనేక నెగోషియేషన్స్ తర్వాత రిలీజ్ అయ్యి బయటకు వచ్చినటువంటి సందర్భం. ఈ బ్యాక్గ్రౌండ్లో సినిమా నడుస్తుంది. ఈ కథని ఎందుకు ఆయన సినిమా తీయాలనుకున్నాడు అరవింద్ గారు అంటే, ఆయనకి ఇందులో ఒక పొటెన్షియాలిటీ కనిపించింది. అంటే జనాలకి కనెక్ట్ చేయడానికి ఇది ఈ పాయింట్ బాగా అనిపించింది ఆయనకి. ఏమిటి ఆ పాయింట్ అంటే, దీనిలో 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటేమో పాకిస్తాన్ వ్యతిరేకత, పాకిస్తాన్ ఎలా బిహేవ్ చేసింది వీళ్ళతో అనేది వాళ్ళు చెప్పారు. వాళ్ళ ఇన్పుట్స్ ఉన్నాయి, జాలర్ల ఇన్పుట్లు, ఆ జైల్లో వాళ్ళు అనుభవించినటువంటి ఇబ్బందులు, వాటిని జనాలకు కనెక్ట్ చేయొచ్చు. అలాగే ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ఒక రైవలరీ ఉంది, ఆల్రెడీ ప్రజల మనసుల్లో ఉంది. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు పాకిస్తాన్ గెలుస్తోంది అన్నప్పుడు మూడ్ ఆఫ్ అయిపోయేటువంటి భారతీయుల సంఖ్య అధికంగానే ఉంటుంది. అవును. ఇంగ్లాండ్తో ఓడిపోవటము, లేకపోతే న్యూజిలాండ్తో ఓడిపోవటము, ఆస్ట్రేలియాతో ఓడిపోవటము కంటే కూడా పాకిస్తాన్తో ఓడిపోవటంలో పెయిన్ శాతం చాలా ఎక్కువ ఉంటుంది. అవును అవును. కాబట్టి ఇదే ఫార్ములా అనుకున్నాడు ఆయన. ఈ సినిమాకి ఆయన డబ్బులు పెట్టడానికి ముందు రావడానికి కారణం ఇదే. సో ఈ నేపథ్యంలో ఈ సినిమా డెఫినెట్గా ఈ పాయింట్ కనెక్ట్ అవుతుంది అని అనుకున్నాడు అరవింద్ గారు. అది ఆయనకి నచ్చింది. ఈ కథలో చందు మొండేటి చెప్పినటువంటి పాయింట్లో ఆయనకి ఇది కనెక్ట్ అయింది. అయి దీన్ని ఎస్టాబ్లిష్ చేయమన్నాడు ఆయన. సో ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాస్తవ సంఘటనలని చాలా ఎంబోజ్ చేసి అక్కడ చిత్రీకరణ జరిగింది. మనకు ఆల్రెడీ టీజర్లో చెప్పారు ఆ విషయం. అవును. పాకిస్తాన్కి వ్యతిరేకంగా నాగ చైతన్యతో చాలా బలమైన డైలాగులు చెప్పించారు. ఇక్కడ మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, ఒక మతం తాలూకా దేశభక్తి ఇంకో మతానికి ప్రాణ సంకటంగా మారుతున్నటువంటి ఒక విచిత్రమైన సందర్భంలో భారతదేశం ఉంది ఇప్పుడు. అంటే ఈ దేశభక్తితో పాటు పాకిస్తాన్ మీద వ్యతిరేకత, ఇక్కడ ఉన్నటువంటి హిందూ మతంతో సోదర పద్ధతిలో మెలుగుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలను కూడా గాయపరిచేటువంటి అంశాలు కూడా ఉండొచ్చు. అవి కూడా దొరికిపోతాయి అనివార్యంగా ఈ సినిమాలో. ఇవన్నీ ఉన్నాయి, ఈ కంటెంట్ అంతా ఉంది. సో ప్రస్తుతం నేషన్ మూడ్ అలా ఉంది కాబట్టి ఈ మూడ్కి కనెక్ట్ అయ్యేటువంటి సినిమా అవుతుంది అనేది ఆయన టానిక్ని అలా డిజైన్ చేశారు. ఆ డిజైన్ చేసినటువంటి సినిమా ఇది. అంటే ప్రేమతో మొదలవుతుంది ఇది. అంటే సాయి పల్లవి క్యారెక్టరు, అలాగే నాగ చైతన్య క్యారెక్టరు అక్కడ వీళ్ళ ప్రేమ కథతో మొదలై అతను అక్కడ దొరికిపోవటం, ఈ అమ్మాయి వెయిటింగు, ఇది ఒక రకమైనటువంటి నిరీక్షణ లాంటి సినిమాలాగా నడుస్తూ మధ్యలో దానిలోకి దేశభక్తి, జైలు కష్టాలు ఇవన్నీ ఎదురై వాళ్ళు ఎలా బయటపడ్డారు, బయటపడిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏమిటి, ఇలా కంక్లూడ్ అవుతుంది సినిమా. దీనిలో అనేక విషయాలు తడుముతారు వీళ్ళు. దేశభక్తి తడుముతారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి విషయాన్ని తడుముతారు. అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేది చెప్పడం ఒక ఉద్దేశపూర్వకంగా నడుస్తోంది భారతదేశంలో. దాన్ని కూడా మెన్షన్ చేస్తారు ఈ సినిమాలో. ఆ చర్చ కూడా ఉంటుంది. ఈ చర్చలన్నిటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ మూడ్కి ఆ సినిమాని కనెక్ట్ చేయాలి. పాన్ ఇండియా మార్కెట్ ఇది. అవునవును. ఇది కేవలం తెలుగు మార్కెట్కి, లోకల్ మార్కెట్ సినిమా కాదు ఇది. సో పాన్ ఇండియా మూడ్కి సెట్ అయ్యేటువంటి సబ్జెక్ట్ కాబట్టి దీన్ని ఆయన టేకప్ చేశాడు ఈ ప్రాజెక్ట్ని అరవింద్ గారు. అవును. అంటే అల్లు అరవింద్ గారు కొన్ని కామెంట్స్ చేశారు నాగ చైతన్య ఉద్దేశించి. నవరసాలు కూడా ఇందులో నాగ చైతన్య పండించారు, ఇప్పటి వరకు యాక్ట్ చేయలేనటువంటి విధంగా చాలా హై లెవెల్లో యాక్ట్ చేశారని కూడా కామెంట్స్ చేశారు. అంటే దాన్ని ఏ విధంగా చూడాలి అంటారు? అన్ని ఎమోషన్స్ ఉంటాయి ఇందులో. అంటే ఇప్పటివరకు నాగ చైతన్య ఈ తరహా పాత్ర చేయలేదు. ఈ తరహా పాత్ర అంటే
ఇన్ని డైమెన్షన్స్ ఉన్నది చేయలేదు అతను. ఒకటే ఏకసూత్రంతో వెళ్ళిపోయిన సినిమాలే అన్నీ. అంటే ఏం మాయ చేసేవాళ్ళు ఒక ఎమోషన్లోనే నడుస్తుంది ఆ క్యారెక్టర్. అలా ఆయన హిట్ సినిమాలు ఏది తీసుకున్నా కానీ ఒక ఎమోషన్లో నడిచే క్యారెక్టర్లో చేశాడు తను. రూరల్ బ్యాక్డ్రాప్లో చేసినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి అతను. ఇది అలా కాదు, దీనిలో అన్ని అంశాలు ఉన్నాయి. ప్రేమ ఉంది, అలాగే అక్కడికి వచ్చేసరికి ఎమోషన్ ఉంది, దేశభక్తి తాలూకా ఇవి ఉంటుంది, దీనిలో డైనమిక్స్ ఉంటాయి. ఈ అన్నిట్లోనూ ట్రావెల్ అవుతుంది అది. అంటే అక్కడ జైల్లో చిత్రహింసలు ఉంటాయి, ఆ చిత్రహింసలతో పాటు వాళ్ళని ఎదిరించేటువంటి ప్రోగ్రాం ఒకటి ఉంటుంది. దాంతోపాటు తనతో పాటు ఈ తండేల్ అంటే లీడర్ అని అర్థం. కాబట్టి తనతో పాటు అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరి మానసిక స్థైర్యాన్ని నిలబెట్టడం కోసం మోటివేషన్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. వీళ్ళు ఎక్కడా కూడా దిగజారిపోకుండా వాళ్ళని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది నాయకుడికి. ఆ నిలబెట్టుకోవటం అనేది ఒక తాలూకా ఎమోషన్. దాన్ని ప్రదర్శించాలి నటుడు. అది ఒక కొత్త అనుభవమే నాగ చైతన్యకి. అందుకని అన్ని రకాల రసాలు పోషించడానికి అవకాశం ఉన్నటువంటి పాత్ర ఇది, అంత స్పాన్ ఉన్నటువంటి సబ్జెక్టు. అందుకని నాగ చైతన్య ఆయనలో ఉన్నటువంటి అన్ని కోణాలని ఆవిష్కరించేటువంటి సినిమా తండేల్. అందుకని ఆ విషయాన్ని ప్రస్తావించాడు ఆయన. ఇన్ని వేరియేషన్స్ ఇప్పటి వరకు అతనికి ఏ సినిమాలోనూ దొరకలేదు, ఈ సినిమాలో దొరికింది, దీన్ని సద్వినియోగం చేసుకున్నాడు అని. ఆ సద్వినియోగం చేసుకోవటం అనేది కనిపిస్తోంది అక్కడ క్లియర్గా. కాబట్టి ఈ సినిమా సక్సెస్ మీద కాన్ఫిడెంట్గా ఉన్నారు అందరూ. అవునవును. సో ఈవెన్ హీరోయిన్ సాయి పల్లవి కూడా అన్నారు సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం, అప్పుడు నేను మాట్లాడతాను అని. మరి సాయి పల్లవి గురించి ఏమంటారు? సాయి పల్లవి అంటే ఈ సినిమాలో హీరోయిన్కి సంబంధించి ఆ పెయిన్ని క్యారీ చేయటం, అంటే ఆడియన్స్లోకి ఆ బాధని తీసుకెళ్ళగలిగేది ఇందులో ఖచ్చితంగా హీరోయిన్ క్యారెక్టరే. అంటే ఇలాంటి సబ్జెక్ట్ మనం గతంలో కూడా చూసాం. నిరీక్షణ సినిమాలో అర్చన క్యారెక్టర్తో ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అయ్యారు, భానుచంద్ర కంటే కూడా. కనెక్ట్ అవ్వడానికి కారణం సింపతి అక్కడ ఉంటుంది. ఆ సింపతి ఉండేటువంటి క్యారెక్టర్ని పోషించేటువంటి నటి, ఆవిడ ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల మీద సినిమా సగం డిపెండ్ అయి ఉంటుంది. అందుకని వాళ్ళు సాయి పల్లవిని యాప్ చేసుకున్నారు. ఆవిడ కూడా ఈ క్యారెక్టర్కి కనెక్ట్ అయింది. దీనిలో ఉన్నటువంటి వేరియేషన్స్, అలాగే లోకల్గా వచ్చేటువంటి ఇబ్బందులు, అంటే ఆ క్యారెక్టర్కి ఒక పక్కన వాళ్ళు దొరికిపోతారు, అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు, ఉన్నారా లేరా అనే సందిగ్ధం, ఫైనల్గా ఉన్నారు అని ఒక నిర్ధారణ ఉండి కూడా వాళ్ళకి దొరికిపోయారు అనేటువంటి సమాచారం, అక్కడికి వెళ్ళి ఎలా కలవాలో తెలియని పరిస్థితి. ఇలా ఆ క్యారెక్టర్లో కూడా ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ఈలోపు ఇక్కడ లోకల్గా ఉండేటువంటి ప్రెజర్స్, గ్రామంలో ఉండేటువంటి గొడవలు, వీటన్నిటిని ఎలా ఫేస్ చేసింది ఆ అమ్మాయి. ఇంత అవకాశం ఉన్నటువంటి పాత్ర అది. అందుకని తను కూడా దాన్ని ఛాలెంజ్గా తీసుకుని చేసింది. ఇప్పుడు ఈ రెండు పాత్రలు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే దాని మీద వాళ్ళైతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. మూవీ టీం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మొత్తం కూడా. సో ఏదేమైనా కానీ చాలా రోజుల తర్వాత హిట్ కోసం ఎదురు చూస్తున్నారు నాగ చైతన్య. సో ఆయనకైతే ఈ తండేల్ సినిమా మంచి సక్సెస్ని, బిగ్ హిట్ని అందిస్తుందని ఆశిద్దామండి. రెండోది సెంటిమెంట్ కూడా. అవును, అంటే నాగ చైతన్యకి గతంలో ఒక మంచి హిట్ ఇచ్చినటువంటి చరిత్ర ఉంది అరవింద్ గారికి. 100% లవ్ అనే సినిమా సుకుమార్ డైరెక్షన్లో ఆ టైంలో అతనికి మంచి హిట్ ఇచ్చింది. దాన్ని మించిన హిట్